అందశ్రీ గారి స్మృతివనానికి సంబంధించి మనకి గట్కేసర్ మండలంలో ఓఆర్ఆర్ పక్కనే మనం స్థలము ఎకరం 22 గుంటలు ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తున్నాము. దీనికి సంబంధించి R&B డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా దాదాపు ఒక 4 కోట్ల రూపాయలతోటి ఎస్టిమేట్ వేసి ఇది చాలా మంచిగా డెవలప్ చేయాలని దీని డిజైన్ కానీ అంతా కూడా మనకి గవర్నమెంట్ తరఫు నుంచి ఆల్రెడీ ఫైనలైజ్ అయి ఉంది. దీన్ని త్వరలోనే టెండర్స్ కూడా కాల్ఫర్ చేసి వర్క్స్ అనేది స్టార్ట్ చేయటము. ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా HMDAకి హ్యాండ్ ఓవర్ చేస్తే దాని తదుపరి మెయింటెనెన్స్ మొత్తం కూడా చూసుకుంటారు అనేది గవర్నమెంట్ నుంచి ఉన్న ఆలోచన. ఇటు నందమూరి తారక రామారావుని ఇందిరాగాంధీని అంబేద్కర్ తోటి పోలుస్తూ ఉన్నాడు. అసలు ఏమన్నా సోయున్నదా ముఖ్యమంత్రి గారు? అంబేద్కర్ తోటి ఎట్లా పోలుస్తారు మీరు వాళ్ళని? ఒక రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం రాజకీయాలు చేసేటోళ్ళని అంబేద్కర్ తోటి పోలుస్తావా నువ్వు? సరే పోల్చినవు. ఈరోజు నేను ఆ మాట నిలబెట్టుకున్నా అని చెప్పి బాజాబ్తా చెప్తా ఉన్నావు, మంచిగా గొప్పగా చెప్తా ఉన్నావు. అటు నవీన్ యాదవ్ కూడా దీన్ని రాజకీయాలు చేయొద్దని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అది బాగానే ఉంది. తెలంగాణ ప్రజలకు ఒక మాట ఇచ్చినావు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించినటువంటి అందశ్రీ గారి ఆ స్మృతివనం కడతా అని చెప్పి ఆయన చనిపోయిన రోజు నువ్వు చెప్పినటువంటి మాట ఇప్పటి వరకు దాన్ని అమలుపరిచినటువంటి దాఖలాలు లేవు. అసలు ఆ మాట గుర్తున్నదా మీకు? ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే ఇదే అందశ్రీకి సంబంధించినటువంటి సమాధి దగ్గర ఉన్నాం. సమాధి కాదు, ఇది బొంద. ఎందుకంటే ఇక్కడ సమాధి అని చెప్పడానికి కూడా ఆనవాళ్ళు లేకుండా పోయింది. ఇది మనం ఇక్కడ కనపడుతున్నటువంటిది అందశ్రీ గారి బొంద దగ్గర ఉన్నాం. ఇది వినడానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా అట్లనే చెప్పుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇది ఎక్కడిది అసలు ఈ బొంద కాదా నీరు చూపెడతా. దీనికి కూడా ఆనవాళ్ళు ఇక్కడ ఒక స్మృతివనం కట్టిస్తా, నేను స్మృతివనం కట్టించి నా పెద్దన్న చనిపోయినట్టు అనిపిస్తుంది నాకని చెప్పి గొప్పగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పాడబట్టినా ఈయన నాకు పెద్దన్న అని చెప్పి మాట్లాడినావు. మరి ఈరోజు ఆయనకు సంబంధించినటువంటి బొంద దగ్గర కనీసం ఆయనకు ఫోటో కావచ్చు, అరే వాళ్ళకి సంబంధించిన ఇంటోళ్ళు ఉంచుకున్నా కూడా, ఇంటోళ్ళు కట్టినా కూడా ఒక సమాధానం కట్టుకుంటుండే కదా. నువ్వు ఏదో నేను లీడ్ తీసుకుంటా, నేను అది చేస్తా, అన్ని విషయాలలో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటా, నేను అండదండగా ఉంటా, మా పెద్దన్న ఆయన అని చెప్పి మాట్లాడినావు. స్మృతివనం కట్టిస్తాం 3 నెలలు అని మాట్లాడినావు. ఆ 3 నెలలు కాస్త ఈరోజు 7 నెలలకు చేరింది. ఇప్పటి వరకు ఇందులో పాములు తిరుగుతూ ఉన్నాయి మేము వస్తుంటే. అట్లాంటి సిచ్యువేషన్కి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా. ఏదో పెద్ద కంచె వేసినావు, ఆ కంచె చుట్టూ లోపల వరకు మొత్తం కూడా స్మృతివనం కడతా అని చెప్పినావు. ఏం కనబడుతున్నది? ఒక ఎడారి ప్రాంతానికి వచ్చినట్టు కనబడతా ఉన్నది తప్ప నువ్వు ఎక్కడ స్మృతివనం కట్టినావు? చెట్లు మరి నువ్వు పెట్టినటువంటి ఆ చెట్లన్నీ ఎండిపోయినాయా? లేకుంటే ఎట్లా ఏం జరుగుతూ ఉన్నది? వానలు కూడా మంచిగానే పడుతున్నాయి కదా, ఎట్లా ఎండిపోతాయి? ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో? ఏం చేసిండు ఎన్టీఆర్? ఏం చేసిండు తెలంగాణకు సంబంధం లేనటువంటి వ్యక్తుల విగ్రహాలు పెట్టడానికి నీకు నో ఫికర్ పెడతావు, బరాబర్ పెడతావు. వాడు ఇదే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడమంటే నిరాకరించినటువంటి SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తీసుకొచ్చి రవీంద్ర భారతిలో పెడతావు. ఎన్టీఆర్కి సంబంధించినటువంటి విగ్రహం తీసుకొచ్చి అమీర్పేట చౌరస్తాలో పెడతావు. మరి ఇదే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించినటువంటి అందశ్రీ గారి విగ్రహం కావచ్చు, ఆయనకు స్మృతివనం కట్టిస్తానన్న నీ మాట కావచ్చు, ఎటుపోయినాయి? అవి ఎందుకు పెట్టలేకపోతున్నావు? తెలంగాణ రాష్ట్ర ప్రజలతోటి, తెలంగాణ ఉద్యమకారులతోటి, ఇట్లాంటి మహనీయులతోటి ఎందుకు ఆడుకుంటున్నావు నువ్వు? కేవలం నీ స్వార్థపూరిత రాజకీయాల కోసం ఈరోజు ఇష్టం వచ్చినటువంటి కళ్ళబొల్లి మాటలన్నీ చెప్పి ప్రజలను అప్పటి వరకు మభ్యపెట్టి తర్వాత వదిలేస్తూ ఉన్నావు. అసలు తెలంగాణకు ముఖ్యమంత్రివా, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నావు? కనీసం చంద్రబాబు నాయుడు, ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయనకు ఫ్యామిలీ మెంబర్ కదా, ఆయనకే ఆలోచన వస్తలేదు. ఆంధ్రాలో ఒక విగ్రహం పెట్టుకుంటా నేనని చెప్పి పెద్ద విగ్రహం పెట్టుకోవచ్చు కదా ఆయన అనుకుంటే, ఎన్టీఆర్ గారిది. కనీసం ఆయన దాని ముందల, ఆయన పార్టీ ఆఫీస్ ముందల కూడా ఈయన విగ్రహం పెట్టడానికి ఆలోచనలు చేయట్లేడు. మరి నీకెందుకు వస్తున్నది ఈ ఆలోచన? అసలు ఆంధ్ర పెత్తందారుల విగ్రహాలు నువ్వు పెట్టడానికి గల కారణాలు ఏంది? అసలు ఎవరి కోసం పెడుతున్నావు? ఎవరి మెప్పు కోసం పెడుతున్నావు? నిజంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివా, లేకుంటే సైకిల్ ముఖ్యమంత్రివా నువ్వు? ప్రజలందరూ కూడా ఈ ప్రశ్న రైజ్ చేస్తున్నారు. ఒకసారి ఇది చూద్దాం, అసలు నిజంగా ఎవరిది బొందా అని మీకు డౌట్ రావచ్చు. ఒకసారి చూపించే ప్రయత్నం. ఇక్కడ ఫోటోలు కూడా ఎక్కడో ఉండాలి. ఇగో దీనికి సంబంధించినటువంటి ఫ్లెక్సీ, ఇది ఫ్లెక్సీ, దీనికి సంబంధించిన ఫ్లెక్సీ, అది అందశ్రీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీ. అది మొత్తం కూడా కూలిపోయి అట్ట పడిపోయింది. దానికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి కార్యాచరణ లేదు. ఏం చేస్తున్నారో తెలియదు. ఇక్కడ స్మృతివనం అన్నారు, అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఇట్లాంటి అంటే ఫ్లెక్సీలు కూడా జినిగిపోయి వర్షానికి కొట్టకపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంతవరకు ఎవరు దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. సమాధి చేసినప్పుడు వచ్చిండ్రు, ఇంతవరకు పట్టించుకోవట్లేరు. దీనికి సంబంధించి అసలు ఏమున్నాయి, ఏం ఆనవాళ్ళు
ఇక్కడ ఏదో ఫోటోనా, ఇగో అందశ్రీ అమర్ రహే అని చెప్పి ఇది ఉన్నది. ఇట్లా అంటే ఇది కూడా కొట్టకపోయినటువంటి పరిస్థితి. మరి ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణలో? ఇది కూడా కొట్టకపోయినటువంటి ఆయన ఇది సమాధి ఆయనది అని చెప్పి గుర్తింపు లేకుండా పోయే స్టేజ్కి వచ్చినా కూడా దీన్ని నువ్వు పట్టించుకోవట్లేవు అంటే తెలంగాణ ఎటుపోతూ ఉన్నది? తెలంగాణ ఆత్మగౌరవం మీద మళ్ళొక్కసారి దెబ్బ పడుతున్నదంటే నువ్వు మాట్లాడవు. తెలంగాణ వ్యక్తులకు సంబంధించినటువంటి విగ్రహాల విషయంలో గొడవలు జరుగుతున్నాయని చెప్తే నువ్వు మాట్లాడవు. ఇదే గద్దర్ విగ్రహం ఖమ్మంలో పెడతామని చెప్పి చెప్పినప్పుడు ఖమ్మంలో పెట్టడానికి పోయినప్పుడు కొంతమంది అడ్డుకుంటే నువ్వు వాళ్ళ మీద మాట్లాడవు. కేవలం అందశ్రీని రాజకీయంగా వాడుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఏదో చిన్న మనస్పార్థాలకు గురై కేసీఆర్ నుంచి కొంత దూరమైన క్రమంలో ఈయనను ఎట్లాగైనా మనం వాడుకొని మనం ఈయనను మంచిగా చేసుకొని ప్రజలను కొంత డైవర్ట్ చేయాలనే పాలసీలా నువ్వు అందశ్రీని దగ్గర చేసుకున్నటువంటి సందర్భం ఉన్నది. ఈరోజు దాని తర్వాత అందశ్రీ మరణించిన తర్వాత నువ్వు ఆయనను పట్టించుకోవడానికి కూడా కనీసం నిరాకరిస్తున్నావు తప్ప దాన్ని అంగీకరిస్తలేవు నువ్వు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి నువ్వు ఏం చేస్తున్నావు ప్రజలకు? తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఏ సమస్య పట్టించుకోవట్లేవు. ఈరోజు ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెడతా అంటావు. నిన్నటికి నిన్న నా మహానాడు సభలో తెలంగాణ రాష్ట్ర టీడీపీ మాజీ అధ్యక్షుడు మాట్లాడుకుంటే అసలు తెలంగాణ పదమే డిక్షనరీలో లేదంటే దాని గురించి మాట్లాడు. తెలంగాణ ప్రయోజనాలు నీకేం పట్టవా? నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి కాదా? ఎవరి కోసం పనిచేస్తున్నావు? తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తలేవా? సరే, తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. నిజంగా ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలనలో ఎవరు తెలంగాణ వాదాన్ని ఎత్తుకొని మాట్లాడుతూ ఉన్నారు? తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఒకసారి ఆలోచించాలి. మనం మార్పు అని చెప్పి ఓట్లేస్తే ఈరోజు ఇట్లాంటి మార్పు తెచ్చిండు. ఇక్కడ అందశ్రీకి సంబంధించిన నా పెద్దన్న అన్నావు కదా, పాడేమోసిన అన్నావు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మొత్తం 3-4 రోజులు అదే బ్రేకింగ్ నడిపించారు కదా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా. ఈరోజు ఎక్కడ పోయింది? ఒక్కడు కూడా మాట్లాడతలేడు దీని మీద. మేధావులు అనేటోళ్ళు ఎక్కడ పోయిండు? కోదండరామ్ సార్ మీరు ఎక్కడ పోయిండ్రు? ఎందుకు మాట్లాడరు దీని మీద? మీతో పాటు ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి కదా, మీరెందుకు మాట్లాడరు? తెలంగాణలో ఉద్యమకారులు ఎటు పోయినరు? అసలు ఉండరా? ఒక్కడు కనపడడు. ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రిని జోకడానికి పనిచేస్తున్నారు తప్ప ఇటువంటి దాంట్లో కాడ ఎవడు మాట్లాడడానికి ముందరికి వస్తలేదు. మిమ్మల్ని ఎట్లా మేధావులు అనాలి? మేధావులా మీరు? మేధావులా? పదవుల కోసం పెదవులు మూసుకున్నారు. ఇవాళ పదవి రాగానే పెదవులు మూసుకపోతాయా? ప్రజల కోసం మాట్లాడరా? ఇంత గొప్ప ఉద్యమకారుణ్ణి ఈ రకంగా అవమానిస్తుంటే తెలంగాణ ప్రజలు ఎట్లా సహిస్తారు? మళ్ళొకసారి మీరు ప్రజల ముందరికి పోయి ఓట్లు అడిగే అవకాశం ఉంటుందా? మీ మేధావులం అని చెప్పుకునే అవకాశం ఉంటుందా? ఉద్యమకారులం అని చెప్పుకునే అవకాశం ఉంటుందా? కనీసం ఉద్యమకారులను వచ్చి ఈరోజు ఈయనకు సంబంధించినటువంటి విషయంలో నిలబడాలి కదా, కొట్లాడాలి కదా. అందశ్రీ గారికి స్మృతివనం కట్టిస్తా అన్నావు, ఎటు పోయింది అది అని చెప్పి అడగాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేవు నువ్వు? తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డికి తొత్తులుగా మారినటువంటి ఉద్యమకారులందరూ వాళ్ళు అసలు బ్రతికున్నట్టుగా మనం అంగీకరించడానికి కూడా లేదు. వాళ్ళు బ్రతికి లేరు అసలు. అంత గొప్ప ఉద్యమం చేసి తెలంగాణ గీతాన్ని అందించినటువంటి అందశ్రీని ఇష్టానుసారంగా వాడుకొని ఆయనని పొగిడిండు. తెలంగాణ నాకు పెద్దన్న అసంటోడు అందశ్రీని, నేను చనిపోతే మా అన్నను కోల్పోయినటువంటి ఫీల్ వస్తున్నది నాకు అని చెప్పి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అదే మరి నిజంగా వాళ్ళ అన్నను కోల్పోతే గిట్లనే వదిలేస్తాడా? నిజంగా మీ అన్నను కోల్పోతే గిట్లనే వదిలేస్తావా? చెప్పినావు కదా, మీ అన్న అని చెప్పినావు కదా. మా అన్న నేను అందశ్రీ మా అన్న మా పెద్దన్న అని చెప్పినావు కదా. ఆయన కోల్పోయిన ఫీలింగ్ వస్తున్నది, మా సొంతం అన్నను కోల్పోయిన ఫీలింగ్ వస్తున్నది అన్నావు కదా. మరి నిజంగా నీకు కూడా ఉన్నాడు, ఒక అన్న ఉన్నాడు, ఒక తమ్ముళ్ళు ఉన్నారు. మరి నిజంగా నీ అన్నలను తమ్ముళ్ళను కోల్పోతే గిట్లనే వదిలేస్తావా రేవంత్ రెడ్డి? తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు ఇలా. గిట్ల వదిలేస్తావా? ఆయన రాసినటువంటి నిపులవాగు పుస్తకాన్ని వేల పుస్తకాలు ప్రచురించి గ్రంథాలయాలలో పెడతా అని చెప్పినావు, ప్రజలకు అందుబాటులో ఉంచుతా అని చెప్పినావు. అసలు కనీసం ఆ ప్రచురణ పక్కకు పెడితే నువ్వన్నా చదివినావు ఆ నిపులవాగు పుస్తకం? ఇది కూడా ప్రభుత్వం ఏం పెట్టలే. ఇక్కడ ఒక ఈయనకు సంబంధించినటువంటి ప్రేమికులు, అందశ్రీకి సంబంధించినటువంటి ప్రేమికులు, తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కర్రలు, ఇవన్నీ ఉత్త కర్రలు పెట్టిర్రా ఏంది కర్రలు? ఈ ఉత్త కర్రలు పెట్టి రిబ్బన్లు కట్టినరు. కనీసం ఇది ఇక్కడ అందశ్రీ
ఆయన సమాధి చేసింది ఇక్కడే అని చెప్పడానికి ఇటువంటి అన్ని ఏర్పాటు చేసిండ్రు. ఇవి కూడా లేకుంటే ఇంకొక 2 వర్షాలకు ఇదంతా కూడా కొట్టకపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇది కనుమరుగైపోయే పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి, తెలంగాణ ప్రయోజనాల కోసం ఆలోచించాలి. అసలు ఏం జరుగుతూ ఉన్నది, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మళ్ళొకసారి తెలంగాణ మీద దాడి చేసే అవకాశం ఉన్నదా, అస్తిత్వానికి ఆత్మగౌరవానికి మళ్ళొకసారి దాడి జరిగే అవకాశం ఉన్నదా అని చెప్పి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే మళ్ళొకసారి తెలంగాణలో మీరు రాజకీయంగా కనీసం ఎమ్మెల్యేగానో కనీసం వార్డు మెంబర్గానో జెడ్పీటీసీగానో, మీరు జెడ్పీటీసీ పదవి నుంచి వచ్చినా అని చెప్పారు కదా, ఆ జెడ్పీటీసీ కావాలన్నా కూడా మీరు రాజకీయం ఎంత చేయాలి, ఏ రకంగా చేస్తున్నానో ఒకసారి ఆలోచించుకొని ప్రజలకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాట, మీరు ఆంధ్ర పెత్తందారు వ్యవస్థకు ఏ రకంగా కొమ్ము కాస్తూ ఉన్నారో, అటు బీజేపీ తోటి కావచ్చు, ఇటు టీడీపీ తోటి కావచ్చు, ములాఖత్ అయ్యి ఈరోజు పరిపాలన ఎట్లా కొనసాగిస్తూ ఉన్నారో అదేవిధంగా దాన్ని కాస్త పక్కకు పెట్టి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చరు. కానీ అవి పక్కన పెడదాం, హామీలు కూడా ఎవడు అడగట్లేడు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆశలు లేవు. తెలంగాణ ప్రజలందరూ కూడా హామీల విషయంలో ఆశలు వదిలేసుకున్నారు. వాళ్ళు ఏ హామీలు ఇవ్వడు, అది కాదు ఇది పోదని చెప్పి. పక్క రైతులు ఇప్పటికే కళ్ళాలలో ఏడుస్తూ ఉన్నారు. పోసినటువంటి సెంటర్లల్లో నీళ్ళకు తడిచిపోతూ ఉన్నాయి ఒడ్లు. వాళ్ళ గోసలు పక్కకు పెడదాం, మళ్ళీ ట్రాఫిక్ అటుపోతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఆంధ్ర టీడీపీకి సంబంధించినటువంటి అధినేత ఎవరైతే ఉన్నారో, ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టే కంటే ముందల ఆయన విగ్రహం పెట్టే కంటే ముందల ఈయన విగ్రహం పెట్టు. ఈయన విగ్రహం కాదు, కనీసం ఈయనకి ఇచ్చినటువంటి ఈయన విషయంలో చెప్పినటువంటి అందశ్రీ విషయంలో చెప్పినటువంటి స్మృతివనాన్ని నువ్వు తక్షణమే ఆ మాటను నువ్వు అమలు చేయాల్సిందిగా హెచ్చరిస్తా ఉన్నావు.